రైతులకు ఫ్లాట్లు కేటాయించలేదని వైసీపీ అబద్ధపు ప్రచారం చేస్తుందని ల్యాండ్ ఇచ్చిన ప్రతి రైతుకు ఫ్లాట్ ఇచ్చామని మంత్రి నారాయణ చెప్పారు. జగన్ అమరావతిపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతిలో అభివృద్ధి ఏం కనిపిస్తోంది, బయటకు వచ్చి చూస్తే తెలుస్తుందని, ఇక జగన్ అనే మావిగని ఎక్కడ ఉందని తెలిపారు. చంద్రబాబుకి విజన్ ఉంటే జగన్కి ఏమీ లేదన్నారు. టెండర్ల ప్రకారం అమరావతిలో అభివృద్ధి జరుగుతుందని, రైతుల దగ్గర బలవంతంగా భూములు ఇంతవరకు తీసుకోలేదన్నారు. అమరావతి 2028 ఆగస్టు నాటికి ఫస్ట్ ఫేజ్ సిద్ధం అవుతుందని, వర్షాకాలం వస్తుంది కాబట్టి కొండవీటి వాగు, పాలవాగు పనులు పరిశీలించడం జరిగిందని చెప్పారు. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది రాకూడదని అధికారులను ఆదేశించారు. 69వ బ్రిడ్జ్ దగ్గర పనులు వేగంగా జరుగుతున్నాయని, రానున్న 4 నెలలు వర్షాలు ఉంటాయి కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు.
అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అన్నీ కూడా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, అధికార భవనాలు కావచ్చు, లేదా నివాసయోగ్యమైన అధికారుల యొక్క హౌసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా కొండవీటి వాగు, పాలవాగు వీటిని యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది. నేను మరియు ఎండి గారు, సిఈలు అందరితో. ఎందుకనంటే ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గత వర్షాకాలం అప్పుడు వెస్టర్న్ బైపాస్లో ఎక్కడైతే కొండవీటి క్రాస్ అవుద్దో, పాలవా క్రాస్ అవుద్దో దాని కింద వెంట కింద మట్టి ఉండిపోయింది. అంటే పని జరుగుతూ ఉండింది కాబట్టి ఆ మట్టి క్లియర్ చేయలే. అందులో వాటర్ వెనక్కి తన్ని ఆగిపోయింది. వెంటనే మాకు తెలిసిన తర్వాత ఆ యొక్క రోడ్డుని కట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసాం. అయితే ఈసారి ఆ ఇబ్బంది రాకూడదని ముందే అధికారులకు చెప్పటం, అదేవిధంగా ఎండి గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఆ యొక్క వెంట్స్ కింద మట్టి లేకుండా చూడటానికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు తీసుకుంటే పాలవాక్ కింద మొత్తం 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. పాలవాగు మీద 30 బ్రిడ్జెస్ వస్తున్నాయి. ట్రంక్ రోడ్లు అయితే 21 బ్రిడ్జెస్ వస్తున్నాయి. లేఅవుట్స్కి సంబంధించి వాటి మీద అయితే 9 బ్రిడ్జెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొండవీటి వాగు తీసుకుంటే కొండవీటి వాగులో ట్రంక్ రోడ్స్ మీద 22 బ్రిడ్జిలు, ఆ లేఅవుట్స్ వచ్చే దగ్గర 10 బ్రిడ్జిలు, అదేవిధంగా గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జిలు వస్తున్నాయి. మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నారు. ఇది వెస్టర్న్ బైపాస్ మీద కట్టే 2 కాకుండా 69 బ్రిడ్జిల దగ్గర వర్క్ జరుగుతుంది. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ జనరల్గా మట్టితో బ్లాక్ అవుద్ది. బ్లాక్ అయినప్పుడు వాటర్ వెనకపోతుంది. అందుకని అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఈ 29 దగ్గరలో వాటర్ బ్లాక్ కాకుండా మట్టి అన్నా దించండి, లేదు వర్క్ జరుగుతుంటే డైవర్షన్ అన్నా చేయమని, లేదంటే కెనాల్ డైవర్ట్ చేయటం. ఆ వర్క్ యాక్చువల్గా మొదలుపెట్టారు. ఆ విధంగా దాని మీద వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశాను. దాని మీద యాక్చువల్గా వెస్టర్న్ బైపాస్ మీద అయితే 2 దగ్గరలో యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది. ఆ వర్క్ 10 రోజుల్లో ఆ వెంట్స్ వెస్టర్న్ బైపాస్ కింద ఉన్న కొండవీటి వాగు, పాలవాగు వెంట్స్ ఏదైతే ఉందో ఆ బ్లాక్స్ని 10 రోజుల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా ఎండి గారు ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. అది ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నీరుకొండ, పెనుబాక, శేఖమూరు 3 రిజర్వాయర్స్ ఇచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీని ఎంతో సేఫ్గా ఉంచడానికి ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఎవరైతే దీన్ని ఎక్సలెంట్గా డిజైన్ చేస్తారో వాళ్ళతో స్టడీ చేయమంటే నెదర్లాండ్స్ వాళ్ళని కన్సల్ట్ చేసాం. నెదర్లాండ్స్ ఎందుకు కన్సల్ట్ చేసామంటే వాళ్ళ సీ లెవెల్ కంటే వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్ తక్కువలో ఉంటుంది, వాటర్ వేస్ ఎక్కువ, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అందుకని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర స్టడీ చేసే ఈ కొండవీటి వాగ్ కానీ పాలవాగ్ కానీ డిజైన్ చేసాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో 3 రిజర్వాయర్లు, బయట ఒక 3 రిజర్వాయర్లు ఆ రోజు డిజైన్లో ఇచ్చారు. నీరుకొండ తీసుకుంటే 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ చేయొచ్చు. అదేవిధంగా పెనుబాకలో 0.1, శాఖమూరు దాంట్లో 0.04. ఈ మూడిట్లోనే 0.54 టీఎంసీ వాటర్ స్టోర్ చేయొచ్చు. అంతేకాకుండా కెనాల్ తీసుకుంటే కెనాల్ కూడా ఈరోజు 11 ఎంఎస్ఎల్ ఎక్కడైతే వచ్చి రివర్లో కలుస్తుందో ఆ ఏరియా అంతా 11 ఎంఎస్ఎల్ ఉంటుంది ఈ బెడ్ లెవెల్. ఆ విధంగా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఏది ఏమైనా పనులు జరుగుతున్నాయి. పనులు జరిగేటప్పుడు కొన్ని అబ్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది మరొక రైనీ సీజన్ వరకు మాత్రమే. మ్యాక్సిమం ఏ ఇబ్బంది ఉన్నా ఈ వచ్చే రైనీ సీజన్, ఈ యొక్క జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు మాత్రం ఎటువంటి ఇబ్బంది.
ఎందుకు సార్ 3-4 నెలల తర్వాత అంటే ఆ తర్వాత వర్క్స్ అన్నీ అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్నీ అయిపోతాయి. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అయిపోయి బ్రిడ్జెస్ కింద ఉన్న మట్టిని తీసేస్తే ఆ తర్వాత వాటర్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను, ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళు డిజైన్ చేసిన రోజు చెప్పింది ఏంటంటే, సార్ ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, రిజర్వాయర్లు ఇచ్చామో మీకు వచ్చే వాటర్ అంతా దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది, బయటకు పంపింగ్ కూడా అవసరం లేదన్నారు. అంత క్వాంటిటీకి ఇచ్చారు. గత 200 సంవత్సరాల చరిత్ర తీసుకుని హిస్టరీ వచ్చిన వాటరు ఈ తవ్వే గ్రావిటీ కెనాల్ వెడల్పు కానీ డెప్త్ కానీ, కొండవీటి వాగు వెడల్పు కానీ డెప్త్ కానీ, పాలవాగు వెడల్పు కానీ డెప్త్ కానీ దాంట్లో స్టోర్ అయినా సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చినా పంపింగ్కి 24,000 క్యూసెక్లు బయటకు వెదటికి ఇచ్చారు. ఎంతో జాగ్రత్తగా దీన్ని డిజైన్ చేసాం. ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నది కాబట్టి దీని మీద ఎవరు కూడా వరి అవసరం లేదు. గతంలో అంటే గత సంవత్సరం అంటే వెస్టర్న్ బైపాస్ కడుతూ ఎక్కడైతే క్రాస్ అవుతుందో పూర్తిగా బూడిపోయింది. నేనే వచ్చి యాక్చువల్గా నాకు తెలిసిన తర్వాత ఆ రోడ్డును కట్ చేస్తే 24 అవర్స్లో వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఈసారి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఒకసారి రైతుల ప్లాట్లు తీసుకుంటే మొత్తం ఇంతవరకు ఇచ్చింది 35,057 ఎకరాలు. ఇది ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లు ల్యాండ్ పుల్లింగ్లో. దానికి గాను 34,563 మందికి ప్లాట్లు కేటాయించాం. ప్లాట్లు కేటాయించాల్సింది 494 మందికి మాత్రమే. ఇంకా ప్లాట్లు కేటాయించలేదు, ఇంకా ఏవో చెప్తారు. ఎందుకు కేటాయించలేదు ఈ 494 ఎకరాలకు కూడా అంటే, దాంట్లో 110 మంది రైతులు అంటే 163 ఎకరాలు కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులు వాళ్ళు తెలుసుకోవాలి, అన్నదమ్ములు లేకంటే డిఫరెంట్ పీపుల్. అది అయితే అలాట్ చేస్తాం 163 ఎకరాలు. అదేవిధంగా చనిపోయి తర్వాత వాళ్ళ వారసులకు ఇవ్వాలా, దానికి మనకు అఫిడవిట్ కావాలా. వాళ్ళ మధ్య ఉండే డిస్ప్యూట్తో 34 ఎకరాలు ఉంది పెండింగ్. అదేవిధంగా లంక అసైన్లో 111 ఉన్నాయి. దాన్ని యాక్చువల్గా ఏజీ గారితో మాట్లాడుతున్నాము, కలెక్టర్తో మాట్లాడుతున్నాం. అది తొందరలో కంప్లీట్ చేస్తాం. లాటరీకి సిద్ధంగా ఉండే 144 ఎకరాలు, 71 మంది రైతులు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా చేయటానికి ఉన్నా వాళ్ళు చేసుకుంటాం సార్ అన్నారు. అందుకని వీఆర్ వెయిటింగ్. అసలు ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న ల్యాండ్లో ఎక్సెప్ట్ ఈ 494 ఎకరాలు తప్పితే మొత్తానికి లాటరీ వేసి ప్లాట్లు అలాట్ చేశాము. ఈ 494 ఎకరాలకు కూడా ఎందుకు చేయలేదని క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు 10 సార్లు చెప్పా. దాని మీద కూడా ఏం మాట్లాడుతున్నారంటే ల్యాండ్ తీసుకున్నారు, వాళ్ళకి ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. మొత్తం ఎంత ల్యాండ్ తీసుకున్నాం? 35,057 ఎకరాలు. 35,057 ఎకరాలు. దాంట్లో 34,563 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసి ఇచ్చేసాం. ఇవ్వాల్సింది కేవలం 494. దానికి రీజన్ కూడా చెప్పా. ప్లాట్ల రిజిస్ట్రేషను, ప్లాట్లు అలాట్ చేస్తే ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ వస్తుంది, కమర్షియల్ వస్తుంది, అంటే డబుల్ వస్తాయి. అలా మొత్తం 70,876 ప్లాట్లు మొత్తం. దాంట్లో 63,347 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. ఇంకా కావచ్చిన 7,529. అవి కూడా మేము చేస్తున్నాం. కోర్టు కేసుల్లో 7,529 ప్లాట్లలో 2,174 ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్లు 7,529లో 2,174 కోర్టు కేసులు ఉన్నాయి. చనిపోయి ఫ్యామిలీ డిస్ప్యూట్లో 684 ప్లాట్లు ఉన్నాయి. కొంతకాలం టైం ఇవ్వండి, మేము బయట ఉన్నాం వచ్చి చేసుకుంటాం అన్నవాళ్ళు 1,134 ప్లాట్లు. తర్వాత ఎన్ఆర్ఐలు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండేవాళ్ళు 533, ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అన్నారు. తర్వాత కేటగిరీ 4లో 215 పెండింగ్ ఉన్నాయి. అది ఏజీ గారితో కలెక్టర్తో మాట్లాడుతున్నాం, అది క్లియర్ చేస్తాం. ఇనాము దేవాదాయ భూములు ఒక 63 ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ సిద్ధంగా 1656 ఉన్నాయి. వాళ్ళు వచ్చి చేసుకోవటమే, వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు, రమ్మంటున్నారు. కాబట్టి ఎవరైతే ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరికీ అలాట్ చేశారు. 494 ఎకరాలు ఉంది పెండింగు. అందులో కూడా లాటరీకి ఇవ్వడానికి 144 ఎకరాలు ఉంది. అధికారులు ప్రతి 15 రోజులకు ఒక రోజు 3 వారాలకు ఒక రోజు లాటరీ వేసి ఇస్తున్నారు. లాటరీ వేసినప్పుడు ఇవి కూడా అయిపోయాయి. అయితే లాటరీ వేసే ముందు మ్యాప్ చూపిస్తున్నారు. ఆ మ్యాప్ చూసినప్పుడు కొందరు మాకు ఈ మ్యాప్ ప్రకారం అయితే ఇష్టం లేదు సార్, నెక్స్ట్ లాటరీకి వస్తామని వచ్చి వెళ్తున్నారు. ఆ ఫ్రీడమ్ కూడా వాళ్ళకి ఇచ్చాం. కాబట్టి నేను అందరూ చెప్తున్నాను, ల్యాండ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి చక్కగా ప్లాట్లు అలాట్ చేస్తే ఇవ్వాల్సింది కొద్ది మందికి. దానికి కారణాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కూడా ఆల్మోస్ట్ 63,347 మందికి అయిపోయింది. కావాల్సింది 7,529 ప్లాట్లు. మందికి కాదు, మంది తీసుకుంటే 960 మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకోవాల్సింది 3,831 మంది. 3,831 మంది రైతులు 7,522 ప్లాట్లు చేసుకోవాలా. అందులో కోర్టు కేసుల్లోనే 2,171 ప్లాట్లు ఉన్నాయి. కొంత టైం కావాలని వాళ్ళే అడిగారు. మేము బయట ఉన్నాం, వేరే స్టేట్లో ఉన్నాం అన్న వాళ్ళు 1,134. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ మీద రాద్ధాంతం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొంతమంది రైతులు కలిశారు. ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్కి 2014-19 చేసామండి. అప్పటి నుంచి ల్యాండ్ పుల్లింగ్కే రమ్మంటున్నాం. మేము ల్యాండ్ అక్విజిషన్ కాదు, ల్యాండ్ పుల్లింగ్కే ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు ఇబ్బంది పడతారని. కానీ ఈరోజు ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ అన్నీ అయిపోయే స్థితిలో ఇంకా కూడా ముందుకు బాగున్నా ఉంటే ఆ కట్టిని వేస్ట్ అయిపోద్ది. సీడాక్స్ రోడ్ అయిపోతుంది, బ్రిడ్జ్ వాళ్ళు ఈ నెలాఖరికి ఇచ్చేస్తున్నారు.